భగవంతుడి ఆశీస్సులు ఒక్క పార్టీకి ఉండవు, అందరికీ ఉండాలి, అందరికీ ఉంటాయనే కోరుకుంటున్నాం. ఇది ప్రత్యేకించి కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. దాంతో మా ఇంటిలో వెలుపు, మా దైవం. ఈ దర్శనానికి వచ్చినప్పుడు కోరికగా అడిగారు, మాకు ఇక్కడ కొంత సౌకర్యాలు కావాలి, టీటీడీ నుంచి రిలీజ్ చేయమని. స్వామివారి ఆశీస్సులతో చేయగలిగాం. దీనికి టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, జేఈఓ కానీ, ఈవో అందరూ కూడా కన్సర్న్ మన టీటీడీ బోర్డు సభ్యులు అందరూ కూడా కృషి చేశాం. అందరూ కృషి స్వామివారి ఆశీస్సులు ఈ రోజున చేయడానికి 39 కోట్ల రూపాయలు 70 లక్షలు ఇవ్వడానికి కుదిరింది. అలాగే భవిష్యత్తులో కూడా నా కోరిక దానికి కూడా ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులందరికీ, ఈవోలందరికీ, పూజారులు, పురోహితులకు ధన్యవాదాలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది. ఆయన గురించి మాట్లాడుతీరా, ఎందుకు మాట్లాడుతీరాలి అంటే, ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్. ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఎస్, పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ. మీ మాటలు నమ్మారు, మోసపోయారు, నష్టపోయారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈ డాక్యుమెంట్లన్నీ అవే. 60 లక్షల మంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కదా సార్. మీరు ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదేదో పేపర్లో ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది, లేకపోతే పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నేను హీరోగా నటించాను, నాకు ఇవ్వాల్సినటువంటి 50 కోట్లు 100 కోట్లు నాకు ఇచ్చేశారు, పోతే ఆళ్లే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయం. ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి, అది పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే నిర్మాత పోతాడు, నాకేంటి, నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా, అది సినిమా చెల్లింది, మీ వ్యక్తిగతం. కానీ ఇది రాజకీయం, కుదరదు. అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో. డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు. మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, 143 బాణాలే మిమ్మల్ని 5 సంవత్సరాలు వెంటాడతాయి. మీరు బాలి వెళ్ళినా వెంటాడుతాయి, సింగపూర్ వెళ్ళినా వెంటాడుతాయి, మాదాపూర్ వెళ్ళినా వెంటాడుతాయి, చిత్తూరు వెళ్ళినా వెంటాడుతాయి, లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడుతాయి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ 3 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఆబ్లిక్ నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను, నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టాలని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయి, పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా, పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి చెప్పండి.
ఇది హామీ కదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా మీరు? 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా? సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇంకా అంట సూపర్ 6 అద్భుతంగా అమలైందంట. ఊరు వాడల వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన P4 అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈయన పీకిందేం లేదు, ఈయన పేరు పీకే అంట, ఈయన పీకిందేం లేదు ఇక్కడ. ఈ P4 అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడల వీధుల అంట సూపర్ 6 అద్భుతంగా అమలు జరిగింది, సూపర్ 6 ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది, ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ 6 అమలు గురించి. ఏం అమలు చేస్తారు ఆ వారోత్సవాలు? ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాంశ్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేప్ చేసే పట్టించుకోరు. ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చెలగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేశారు. ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద, మోసం చేసిన దానికి. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత కానీ, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు, పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో
మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించాడు, నాకు బాగా నచ్చింది, ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి, మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్న, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మన సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది, నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు గారి కోపం రాదు, పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకెత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంటకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా.